సమస్యలన్నీ వదిలేసి దీని మీద ఫోకస్ పెడుతున్నారా? దీన్ని అడ్డు పెట్టుకునే జగన్ గారు రాజకీయం చేయాలనుకుంటున్నారా? అది ఎంతవరకు కరెక్ట్? అంటే బేసిక్గా జరిగిన దాని మీద స్పందించకపోతే ఎట్లాగా? రాష్ట్రపతి పాలన లాంటిది అనేది ఉత్తుత్తి గేమ్ అది. అది జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అంతే. కలవడం అనేటువంటిది కరెక్ట్, మంచి పద్ధతి, కార్యకర్తలకు ధైర్యాన్ని. అట్లాగే 11 స్థానాలకు పడిపోయింది పార్టీ, ఇక మరి రేపు ఉంటుందా భవిష్యత్తు అని భయపడే వాళ్ళకి ఓ భరోసా ఇవ్వడం, మనం వచ్చేస్తున్నాం అని చెప్పడం. వాస్తవంగా 2019లో 14లో ఓడిపోయినప్పటి నుంచి అదే మొక్క అనేవాడు. ఆయన ఎవరైనా కలిసి పరామర్శించినప్పుడు, ఏదైనా ఇష్యూస్ రోడ్డు మీద ఇష్యూస్ వచ్చినప్పుడు 4 సంవత్సరాల 9 నెలల్లో మనం రాబోతున్నాం, 4 సంవత్సరాల 8 నెలల్లో రాబోతున్నాం, ఏ నెలకి ఆ నెల లెక్క చెప్పేవాడు. అప్పుడు వీళ్ళు వెటకారంగా వాడేవాళ్ళు. 5 ఏళ్ళు అట్టగే నడిచింది, చివరికి ఆయన సీఎం అయ్యాడు. ఇప్పుడు ఆ లెక్కలు వేసుకుంటాడు ఆయన. కాబట్టి ఆ లెక్కనే చెప్తుంటాడు. ఈవెన్ చంద్రబాబు గారైనా మళ్ళీ మాదే అధికారం అని చెప్పలేదా? చెప్తారు ఎవడైనా సరే. ప్రతిపక్షంలో ఉన్నోడు మేము అధికారంలో రాలేమని చెప్పరు కదా, అది సహజంగా చెప్తారు. ఇంకోటి కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కరెక్టే. అయితే మెయిన్ కాన్సెప్ట్ అలా ఏంటంటే రావడమే ఇక్కడ సీరియస్ గా ఎఫర్ట్ పెట్టడం అన్నటువంటిది మంచి పరిణామం. కొంత కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చినట్టు. అంటే విధ్వంసకాండ లేదంటే ఓకే జరుగుతున్న హత్యలు అయితే అవి ఎవరు చేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు ఏంటనేది అఫీషియల్ గా